నమస్కారం అండి. నా పేరు పొట్లూరు సాంబశివరావు. మాది విజయవాడ రూరల్ మండలం గోడవల్లి గ్రామం. మేము ఇంతకుముందు మీకు రైతునేస్తం వారి వీడియోల్లో తాటి అప్పాల గురించి, తాటి సాప గురించి, తాటి ఇడ్లీ గురించి చెప్పి ఉన్నాము. అదీను కాక తాటి తేగల గురించి కూడా విపులంగా చెప్పాము. ఇప్పుడు ప్రత్యక్షంగా మీకు తాటి ముంజల గురించి విపులంగా చెప్పాలని మా చిరు ప్రయత్నం అండి. మనకి ఈ తాటి ముంజలు అనేవి వేసవకాలం 4 నెలలు మాత్రమే దొరుకుతాయండి. మిగిలిన కాలంలో తాటి పండ్లు, తాటి తేగలు లభిస్తాయి. కాబట్టి ఈ వేసవకాలం ఈ 4 నెలల్లో మనం ఈ తాటి ముంజలు ముందు కొన్ని మెరక ప్రాంతంలో వచ్చేవేమో కొన్ని ముందు వస్తాయండి. అలాగే కొంచెం డెల్టా ప్రాంతంలో వచ్చేటప్పుడు కొంచెం లేటుగా వస్తాయి. ఎప్పుడైనా సరే ఈ వేసవకాలం 4 నెలల్లో మాత్రమే ఇవి దొరుకుతాయి. వీటితో పాటు మనకి ఈతకాయలు, సీంతమ్మకాయలు దొరకటం జరిగేదండి. ఈ రోజుల్లో అసలు ఆ చెట్లు దొరకట్లేదు, ఆ కాయలు దొరకట్లేదు, ఏమీ లభించట్లేదండి. ఆ ఊరు దగ్గర పరిసర ప్రాంతంలో రియల్ ఎస్టేట్లు రావడం, వాటిని కొట్టేయటం జరుగుతుంది. వీటి కోసం దూర ప్రాంతం వెళ్ళాల్సి వస్తుంది. ఈరోజు మాత్రం మేము మా చేను దగ్గర మేము కొట్టేయటం జరగలేదండి. చూస్తున్న ఈ తాటికాయలు 3 తాటి చెట్లు అండి. ఆ 3 చేలోయే కొట్టి రావటం జరిగింది. అందరూ తాటికాయలు అనగానే అన్ని తాటి చెట్లకి తాటికాయలు కాస్తాయి అనుకుంటారండి. కానీ అది చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మనకి బొప్పాయి చెట్లు కనుక ఆడామగ ఎలాగ ఉంటుందో ఈ తాటి చెట్టులో కూడా ఆడామగ అనేది అలాగే ఉంటుందండి. ఈ ఆడ చెట్టు మాత్రమే ఈ తాటికాయలు అనేవి కాస్తాయండి. అదే మగ చెట్టుకి తాటి గులకలు అనేవి వస్తాయి. అవి పొయ్యిలోకి మాత్రమే పనికి వస్తాయి, కానీ దాని తాటికాయలు రావండి. ఇది చాలామంది తెలియక మాకు తాటి చెట్టు ఉంది, అది ఒక వయసు వచ్చేవరకు, తాటికాయ వచ్చేవరకు అది ఆడా మగ అనేది కూడా తెలియదు. బొప్పాయి చెట్టులో ఎలాగో గెల్ల వచ్చేవరకు తెలియదు, ఈ తాటి చెట్లలో కూడా కాయలు వచ్చేవరకు మనకి తెలియదండి. ఈ తాటి ముంజల్లో తోలు తినచ్చా, లేకపోతే ఎలా తినాలి, లేతయ్యా ముదిరియా అని అడుగుతూ ఉంటారు. మీకు తినేటప్పుడు తెలుస్తుందండి లేతకాయ ఏది, ముదిరికాయ అనేది. ఆ లేతకాయలో మనము చెయ్యి పెట్టంగా నీళ్లు తగులుతాయండి, మెత్తగా ఉంటుంది. అదే ఆ గట్టి ముంజ అయినప్పుడు ఏమవుతుందంటే చెయ్యి దిగదండి, బొట్టిన వేలు. ఇవాళ అందరికీ తినడానికి కాయలు అందుబాటులో ఉండలేదు. మనకు కవర్లలో వేసి కొనుక్కొని మనం తింటున్నాము. కవర్లో వేసి కొనుక్కొని తినేవి కూడా అది నోట్లో పెట్టుకోగానే లోపల నీరు లేకుండా, జ్యూస్ లేకుండా గట్టిగా ఉంటే అది గట్టి ముంజ అనేది అర్థం అవుతుందండి. అది తినకూడదు, తింటే ఏమన్నా అయిద్దా అంటారు, తింటే కడుపుల నొప్పి వస్తుంది. కాబట్టి గట్టిగా ఉండి తినకుండా ఉండటం అనేదే మేలు. ఈ తాటి ముంజలు ఎవరు తినొచ్చు, ఎవరు తినకూడదని చాలామంది అడుగుతారు ఉంటారండి. నాకు తెలిసినంతవరకు మా కాలంలో చిన్న లేదు, పెద్ద లేదు, గర్భిణీ స్త్రీలు లేదు, పసిపిల్లలకు కూడా ఈ నీళ్లు పట్టేవాళ్ళం అండి. 6 నెలల పిల్లలకు కూడాను. అసలు దాంట్లో ఎలాంటి అనారోగ్య సమస్య అనేదే లేదు. బీపీ షుగర్ పేషెంట్లకు కూడా ఇప్పుడు వచ్చే బీపీ, ఆ రోజులో ఆ బీపీ షుగర్లు లేవు. షుగర్ అనేది చాలా తక్కువ ఉండేది. బీపీ కొందరికి వయసు అయిపోయినాక వచ్చేది. ఇవాళ అందరికీ అన్ని కాలాల్లో వస్తుంది, కానీ వాళ్ళు కూడా తినొచ్చు. దీనివల్ల ఎలాంటి అనారోగ్యం లేదండి. అన్నిటికంటే ముఖ్యంగా నాకు తెలిసింది నేను అనుభవించింది ఏంటంటే, తాటికాయలు తిన్న రోజున ఫ్రీ మోషన్ అనేది 100% కరెక్ట్ అండి. ఈ తాటి ముంజలు అనేది ఫ్రీ మోషన్ అనేదే కాదండి. ఈ వేసవికాలంలో ఈ తాటి ముంజల్లో 71% నీటి % అంటున్నారు. మా చిన్నప్పుడు మేము చేనుకి వెళ్తే మిట్ట మధ్యాహ్నం 2-3 గంటల వరకు ఉండి ఇంటికి వచ్చేవాళ్ళం. ఏ రోజు కూడా వడదెబ్బ అనేది తెలియదండి. ఇవాళ 12 గంటలకి బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు అమ్మ వడదెబ్బ తగిలింది అంటున్నారు. అందుట్లో అది కాకుండా ఈపు మీద చెమట పొక్కులు వచ్చినా కానీ, ముఖం మీద చెమట పొక్కులు వచ్చినా కానీ ఈ నీటిని రాస్తే గ్యారంటీగా పోతాయండి. అది కూడా కాకుండా ఈ పసిపిల్లలకి, 6 నెలల పిల్లలకు కూడా తాటి ముంజల్లో కనుక లేత నీళ్లు పోషిస్తే ఎలాంటి అనారోగ్యం అనేది ఉండదు, ఆలోచించకుండా ఇవ్వచ్చండి. ఈ తాటి ముంజలు తినడం వలన నీటి శాతం ఎక్కువ వెళ్ళటం వలన అది యూరిన్ ఫ్రీ ఫ్లో అవుతుందండి. మరీ ముఖ్యంగానండి మా తరం వాళ్ళకి ఇప్పుడు ఈ తాటికాయల గురించి నేను చెప్పేది గుర్తుకొచ్చేది ఏంటంటే, మేము గేదెలని పొలం తోలుకెళ్ళినప్పుడు తాటికాయలు కొడితే మేము తాటి ముంజలు తింటే అవి తాటి చెక్కులు తింటూ ఉండేయండి. మేము చెట్టు ఎక్కుతూ ఉంటే ఎప్పుడు దిగుతారా, ఎప్పుడు కోస్తారా, ఎప్పుడు తినాలా అని అవి కూడా అట్లాగే చెట్టు నీడ నుంచుంటూ ఉండేయండి. ఈ తాటి కాయల్లో అసలు ఏది వేస్ట్ పోయేది ఉందండి. ఇప్పుడు ఈ ముంజ ఎండిపోతే పొయ్యిలోకి పనికి వస్తుందండి. ఈ తాటి ముంజ మనం తింటాము. ఈ కాయ కోయంగానే
తాటి బుర్రలు అంటామండి, ఈ పొయ్యిలోకి పనికి వస్తాయండి. అట్లాగే ఈ గెల్ల కూడా, ఈ ఓడగొట్టిన గెల్ల కూడా ఈ పొయ్యిలో పెడితే గలగలా మండుతాయండి. ఇప్పుడు అందరికీ గ్యాస్ వచ్చింది, ఈ గ్యాస్ ఈ బుర్ర ఏంటి కర్ర ఏంటి అని అడుగుతున్నారు. కాకపోతే మా కాలం వాళ్ళకి గుర్తుకొస్తాయనే విషయం మీద ఇది చెప్పి మేము నవ్వుకోవాల్సిన పరిస్థితులండి. ఇప్పుడు వాళ్ళకి తాటి బుర్ర ఏంటి తాటి గల ఏంటి అనేది తెలియదు. ముంజలు అనేది కొంచెం తెలుసు, తేగలు అనేవి కొన్ని తెలుసండి. అంతేగాని అవి ఎలా వస్తాయి ఏంటి ఆ వివరాలన్నీ ఎవరికి తెలియదు. ఆ వివరాలు తెలవాలనే ఉద్దేశంతో ముఖ్యంగా నాకు అవకాశం ఉంది కాబట్టి ఈ తేగలని తాటి బుర్రలని తాటి ముంజలని ఇవన్నీ ఎపిసోడ్ జీవితం అవుతుంది. కానీ వీటి వల్ల ఆ రోజున మేము ఉపయోగించుకున్నంత ఇదిగా ఈ రోజున ఈ పదార్థాలని ఈ తాటి ఉత్పత్తులను ఎవరిని ఉపయోగించుకోవట్లేదు. సగ జీవితం మాకు దీంట్లోనే ముడిపడి ఉంది కాబట్టి ఆ జీవిత మధుర అనుభవాలను మీతో పంచుకోవాలనేసి ఈ తాటికాయల గురించి నేను చెప్పడం జరుగుతుందండి. హాయ్, నా పేరు ధన్వి. నేను 6th క్లాస్ చదువుతున్నాను. తిను మా అక్క అనన్య. ఈరోజు మా తాత వాళ్ళ ఫ్రెండ్ ముంజులు తింటారా అని పిలిచారు. నేను తిన్నాను, చాలా బాగున్నాయి. ఇంతకుముందు బెంగళూరులో అది ఎక్కడ దొరకలేదు తిన్నామంటే ఇక్కడికి వచ్చి తింటే చాలా బాగున్నాయి. తాటికాయలు వేస్ట్ అయిపోయే పార్ట్స్ కూడా బాగా మంచిగా ఒక బొమ్మల్లాగా తయారు చేస్తున్నారు. తాటి కర్రలతో అది తాటి చిడతలు చేస్తారు. మాకు అదే తాటి బండిల్ చేసి ఇచ్చారు. బాగా వేస్ట్ అయిపోకుండా రీసైకిల్ చేస్తారు. ఇది ఎన్వైరన్మెంట్ కూడా చాలా మంచిది. నమస్కారం అండి, నా పేరు విజయలక్ష్మి. నేను గోడవల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నానండి. ఈ తాటి ముంజలండి మనకి బాడీ ఆరోగ్యానికే కాకుండా మన చర్మం వేసవకాలంలో చర్మం పేలిన చెమట పొక్కులు ఈ పేలటం దుర్వాసన అలాంటివి వస్తాయి కదండి. మనకు బయట దొరికిన ప్రొడక్ట్స్ షవర్ టు షవరు నైసిల్ ఇవన్నీ ఏవో మనకి నచ్చిన ప్రొడక్ట్స్ అన్నీ బయట దొరికాయన్నీ కొని వాడుతూ ఉంటామండి. మనకు రూపాయి ఖర్చు లేకుండా ఈ సహజ సిద్ధంగా దొరికే ముంజుల్లోని వాటర్ మన బాడీకి రాసుకుని ఒక పావుగంట సేపు ఉంచి స్నానం చేస్తే అండి ఎలాంటి దుర్వాసనలు చెమట పొక్కులు మనకి బాడీ పేలటం అలాంటివి ఏమీ ఉండవండి. మనకి ఇలా మన ఫేస్కి కూడా ఈ వాటర్ రాసుకుంటే అండి మొహం ముడతలు అవి రాకుండా మన యవ్వనంగా ఉండేలాగా వయసును కనపడనీయకోకుండా ఈ ముంజులు మనకు చాలా సహాయపడతాయండి. అలాగే ఇంకొకటి, ఈ ముంజులు గర్భిణీ స్త్రీలకు చాలా మంచిదండి. గర్భిణీ స్త్రీలు మన మందులు ఇప్పుడు వచ్చే మందులు వాడటం వల్ల వేడి చేయటం అలాంటివన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి. గర్భిణీకి ఆ తల్లికి లోపల ఉన్న శిశువుకు కూడా ఈ ముంజులు అనేవి చాలా చల్లదనాన్ని ఇస్తాయండి, మంచి ఔషధంగా పనిచేస్తాయండి. ఇవి మన మామూలుగా ఉన్న ఒట్టి మనుషులు కూడా డైలీ ఉదయాన్నే పడగడుపుని తింటే మంచి బాడీ కూలింగ్ ఉంటుందండి. ఈ ముంజుల్లో ఏ విటమిన్, బి విటమిన్, సి విటమిన్, డి విటమిన్, ఐరన్, ఖనిజ లవణాలు అన్నీ పుష్కలంగా దొరుకుతాయండి. కనుక మీకు బయట దొరికిన ఈ తాటి ముంజలు అనేవి ఫ్యామిలీ మొత్తం తినండి. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. నమస్తే అండి, నా పేరు పార్వతి. మా పక్కన ఆంటీ వాళ్ళు మమ్మల్ని ఆహ్వానిస్తే తాటికాయలు కోసుకొచ్చారని వచ్చాము. ఈ తిన్నాక పాత చిన్ననాటి జ్ఞాపకాలు కొంచెం ఏదో గుర్తుకొచ్చి చెప్పాలనిపించి, అయితే సమ్మర్ హాలిడేస్ అని అమ్మమ్మ గారింటికి అట్లా వెళ్ళినప్పుడు ఈ తాటి ముంజలు అనేది కోసుకురావటం, మళ్ళీ వాటిని కొయ్యటం, పిల్లలందరం కలిసి తినటం అదొక ఆనందంగా ఉండేది. ఇప్పుడు ఈ తాటికాయలు అనేది ముంజలు అనేది ఎవరు తేవటం కొయ్యటం అనేది ఎవరికి తెలియట్లేదు, అంతా మర్చిపోయారు. ఇప్పుడు ఇక్కడికి రావటం వల్ల ఇది తినటం వల్ల అదన్నీ గుర్తు చేసుకోవటం ఆనందంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతునేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.